నేను చిన్నప్పటి నుంచి మిడిల్ క్లాస్ లైఫ్నే చూశాను. నేను 10 to 25 ఇయర్స్ వయసులో ఉండగా మా నాన్నగారిది మెడికల్ షాప్ ఉండేది. యావరేజ్గా నెలకి 20,000 to 30,000 మధ్యలో ఉండేది ఆయన సంపాదన. అయినా కూడా ఆ అమౌంట్లో మేము బాగానే జీవించాం. స్కూటర్ వాడేవాళ్ళం, అద్దింట్లోనే మేము దాదాపు ఉన్నాం. మా నాన్న 55 ఇయర్స్ ఏజ్కి సొంత అపార్ట్మెంట్ హైదరాబాద్లో కొన్నారు. నేను కూడా హైదరాబాద్లోనే డిగ్రీ, పీజీ చదువుకుంటూ ప్యారలల్గా డైలీ ఈవినింగ్ స్కూల్ అండ్ కాలేజ్ స్టూడెంట్స్కి హోమ్ ట్యూషన్స్ చెప్పేవాడిని. మా పేరెంట్స్ కూడా చాలా కష్టపడేవాళ్ళు. వాళ్ళకి నేను, నా బ్రదర్ కూడా మా వంతు సహాయం చేసేవాళ్ళం. అప్పుడు మిడిల్ క్లాస్ లైఫ్ అంటే సింప్లిసిటీ, ప్లానింగ్ అండ్ పేషెన్స్ అన్నమాట. కానీ ఇప్పుడు అదే 30,000 to 80,000 శాలరీ ఉంటే బేసిక్ మైల్ స్టోన్స్ కూడా అన్రీచబుల్ అనిపిస్తున్నాయి. ఇంటికి అలా ఒక షాపింగ్ కార్ట్ లోనే ఉంటుంది, చెక్అవుట్ కి రాదు. కార్ అంటే లోన్ బర్డన్, చిన్న చిన్న ఖర్చులు కూడా సబ్స్క్రిప్షన్, బిల్స్, రెంట్స్, ఈఎంఐ వల్ల సేవింగ్స్ పూర్తిగా కరిగిపోతున్నాయి. అలాంటప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడ? ఫ్యూచర్ సెక్యూర్ చేయడం ఎలా? ప్రెజెంట్ ఫైనాన్షియల్ రియాలిటీ. ఇది గవర్నమెంట్ పాలసీస్ గురించి కాదండి. ఇది ఒక రా రియాలిటీ చెక్. నంబర్స్ చెప్తున్న నిజం. 2020లో మీరు ₹100 కొనగలిగిన వస్తువు 2025 వచ్చేసరికి అదే వస్తువు 130 అయింది. కానీ మీరు సంపాదించే జీతం మాత్రం 100 నుంచి 120 మాత్రమే పెరిగింది. అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్, ఇన్కమ్ మ్యాచ్ చేయడం చాలా కష్టం అవుతుంది. ఇంకో షాకింగ్ ఫిగర్, హౌసింగ్ అఫోర్డబిలిటీ. 2020లో ఒక యావరేజ్ సాలరీడ్ ఎంప్లాయీ తన 15 ఇయర్స్ శాలరీతో డీసెంట్ హౌస్ కొనగలిగేవాడు. కానీ ఇప్పుడు అదే హౌస్ కొంటే 20 ఇయర్స్ శాలరీ కావాలి. డైలీ ఎక్స్పెన్సెస్ విషయానికి వస్తే 2020లో మిడిల్ క్లాస్ శాలరీలో 60% నెసెసిటీ మీద ఖర్చు ఉండేది. ఇప్పుడు అదే 75% అయ్యింది. అంటే మీ జీతంలో చాలా తక్కువ మీ చేతిలో మిగిలేది. ఎఫ్ఎంసీజీ కంపెనీస్ డేటా చూపుతుంది, ప్రీమియం ప్రొడక్ట్స్ కి డిమాండ్ పెరుగుతుంది. ఎందుకంటే రిచ్ క్లాస్ ఎఫోర్డ్ చేయగలుగుతుంది. మిడిల్ క్లాస్ మాత్రం అఫోర్డబుల్ ప్రొడక్ట్స్ కూడా అవాయిడ్ చేస్తుంది, స్ట్రెస్ వల్ల, బర్డెన్ వల్ల. ఎందుకు ఇలా జరుగుతుంది? రూట్ కాజ్ చూద్దాం. మెయిన్ రీజన్ ఇన్కమ్ గ్రోత్ వెరీ లో, యావరేజ్గా 5 to 8% మాత్రమే. ట్యాక్స్ బర్డన్ పెరిగింది. కొత్త ట్యాక్స్ రెజిమ్లో 12 lakhs దాకా ట్యాక్స్ ఫ్రీ అనిపిస్తుంది. కానీ ఈఎల్ఎస్ఎస్, పిఎఫ్, హౌసింగ్ లోన్, ఎడ్యుకేషన్ లోన్ వంటి డిడక్షన్స్ అన్ని తీసేశారు. ట్యాక్స్ బర్డన్ తగ్గినట్టే కానీ ఇన్వెస్ట్మెంట్ రెవెన్యూస్ తగ్గిపోతున్నాయి. జిఎస్టీ కూడా యూనిఫామ్. అంటే మీరు 20,000 ఎర్న్ చేసినా లేదా 12 lakhs ఎర్న్ చేసినా 18% జిఎస్టీ సేమ్. రిచ్ కి నెగ్లిజిబుల్, కానీ మిడిల్ క్లాస్ కి బర్డన్. ఎడ్యుకేషన్, హెల్త్, రెంట్ ఇవన్నీ సరిగ్గా డబుల్ అయ్యాయి. ప్రీ స్కూల్స్ మంత్లీ 3,000 to 5,000, మంచి స్కూల్స్ అయితే 10,000 to 12,000. హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ కూడా క్రేజీగా పెరిగాయి. ఒక 22 ఇయర్స్ ఓల్డ్ అమ్మాయి తన తల్లి కోసం 1,500 పర్ మంత్ ఇస్తుంది, 3 lakhs కవరేజ్ కోసం. కానీ అమ్మాయి శాలరీ 25,000 పర్ మంత్ మాత్రమే. ఇలా అంటే సజెస్ట్ చేయడం కూడా కష్టమవుతుంది. ప్రాబ్లమ్ ఇన్ కెరియర్ స్పేస్. మరో పెద్ద సమస్య అన్ఎంప్లాయ్మెంట్. ఎక్కువ మంది గ్రాడ్యుయేట్స్ అన్ఎంప్లాయ్గా ఉంటున్నారు. కమ్యూనికేషన్, క్రిటికల్ థింకింగ్, అడాప్టబిలిటీ ఇవి లేకపోవడం వల్ల ఇన్కమ్ గ్రో కావడం కష్టమవుతుంది. స్కిల్స్ పెంచుకోకపోతే గ్రోత్ లిమిట్ అయిపోతుంది. పర్సనల్ టర్నింగ్ పాయింట్. నిజంగా చెప్పాలంటే నా సైడ్ ఇన్కమ్ గ్రో అయినా యూసేజ్ సైడ్లో నిద్రలో నడిచినట్టు రియాక్ట్ అయ్యాను. అన్ని ట్రెడిషనల్ ట్రాప్స్, మాస్టర్ డిగ్రీ, జాబ్, సేవింగ్స్ ఇన్ ఎఫ్డి, ఎన్పిఎస్, పిఎఫ్. కానీ ఇన్ఫ్లేషన్ బలంగా వీటన్నిటిని బీట్ చేస్తుంది. నాకు ఒక పాయింట్లో రియలైజేషన్ వచ్చింది. మా నాన్న 30,000 పర్ మంత్తో ఇల్లు కొన్నాడు, కానీ నేను 4 to 5x ఎర్న్ చేస్తూ కూడా స్ట్రగుల్ అవుతున్నా. ఎందుకు ఇలా? దీనికి ఆన్సర్ ఒకటే, మైండ్ సెట్. 3 మైండ్ సెట్ షిఫ్ట్ దట్ కెన్ చేంజ్ ఎవ్రీథింగ్. విక్టింగ్ మైండ్ సెట్ నుంచి ఎగ్జిట్. నేను ఇలా ఉన్నానంటే అది సొసైటీ లేదా గవర్నమెంట్ వల్ల కాదు, నా ఓన్ డెసిషన్ వల్లే. వేరే వాళ్ళని బ్లేమ్ చేయడం ఆపండి. టేకింగ్ కంట్రోల్ స్టార్ట్ చేయండి. స్టార్టప్ మెంటాలిటీ. నేను ఒక ప్రొడక్ట్ లాగా ఎవాల్వ్ అవ్వాలి. కంటిన్యూస్ లెర్నింగ్, పర్సనల్ బ్రాండింగ్, అడాప్టబిలిటీ ఇవే నాకు ఐడెంటిటీ ఇచ్చాయి. థింక్ లైక్ ఏ బిజినెస్. మేనేజర్ చెప్తాడని కాకుండా నేనే నా మేనేజర్. ప్లానింగ్, ఎగ్జిక్యూషన్, అకౌంటబిలిటీ నా చేతుల్లోనే ఉంటేనే ట్రూ గ్రోత్ ఉంటుంది. మీకు ఒక రియల్ కేస్ స్టడీ చెప్తాను. ఇటీవల నేను ఒక ఇంటర్వ్యూ చూశాను. అందులో 30 ఇయర్స్లో రిటైర్మెంట్ ఎలా అని అడిగారు. అందులో ఆయన 6 crore వెల్త్తో 30 ఇయర్స్లో రిటైర్ అయ్యారు. ఇప్పుడు ఫైనాన్షియల్ ఫ్రీడమ్తో లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఆయన స్ట్రాటజీ సింపుల్. రిటైర్మెంట్ నంబర్ ఈజ్వల్ టు ఇయర్లీ ఎక్స్పెన్సెస్ ఇంటూ 25. ఎగ్జాంపుల్, మన ఖర్చులు 5 lakhs పర్ ఇయర్ అయితే 25 into 5 lakhs అంటే 1.25 crore కార్పస్ కావాలి. మీరు ఒక 50,000 పర్ మంత్ ఎస్ఐపి 12% రిటర్న్స్తో కన్సిస్టెంట్గా 12 ఇయర్స్ వేశారంటే 1.60 crore కార్పస్ వస్తుంది. అంటే 12 ఏళ్లలో మిడిల్ క్లాస్ నుంచి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ దాకా ట్రావెల్ చేయొచ్చు. ప్రాక్టికల్ ఇన్వెస్ట్మెంట్ పాత్. ఎస్ఐపి చేయండి.
నిఫ్టీ 50 ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్ తో మొదలు పెట్టండి. ఇండియాలో టాప్ 50 కంపెనీస్ మీద ఆధారపడి ఉంటుంది ఈ ఫండ్. రిస్క్ టాలరెన్స్ చేస్తే మిడ్ క్యాప్ 100, స్మాల్ క్యాప్ 250 యాడ్ చేయొచ్చు. కీప్ గ్రోయింగ్ యువర్ ఎస్ఐపి విత్ శాలరీ. 50,000 నుండి గ్రో చేస్తూ ఉండండి. ఇంకొన్ని ఎస్ఐపి క్యాలిక్యులేషన్స్ చూద్దాం. పర్ మంత్ 30,000 ఎస్ఐపి చేస్తే 12% రిటర్న్స్ అనుకుంటే 5 years కి 24 lakhs, 10 years కి 67 lakhs, 13 years కి 1.07 crore. పోస్ట్ రిటైర్మెంట్ లైఫ్ స్ట్రాటజీ. ఒకసారి 1.07 crore కార్పస్ వచ్చిందంటే ఫస్ట్ 53.5 lakhs అంటే సగం నెక్స్ట్ 8 years ఎక్స్పెన్సెస్ ఉంచండి. అంటే 55,000 పర్ మంత్ యావరేజ్. రిమైనింగ్ 53.5 lakhs రీఇన్వెస్ట్ చేయండి. 12% సిఏజర్ అనుకుంటే 8 years తర్వాత ఇట్ బికమ్స్ అప్రాక్సిమేట్లీ 1.35 crore. మళ్ళీ స్ప్లిట్ చేయండి. 67.5 lakhs ఫర్ నెక్స్ట్ 8 to 9 years ఆఫ్ ఎక్స్పెన్సెస్. మిగతా 67.5 lakhs రీఇన్వెస్ట్ చేయండి. ఇట్ బికమ్స్ 1.70 crore ఇన్ నెక్స్ట్ 8 years. ఇలా సైకిల్ రిపీట్ చేస్తే లైఫ్ లాంగ్ ఇన్కమ్ లూప్ క్రియేట్ చేయొచ్చు. ఇది 50-50 స్ట్రాటజీ. లైఫ్ లాంగ్ ఇన్కమ్ జనరేట్ చేయడమే కాకుండా ఇన్ఫ్లేషన్ ని మ్యాచ్ అయ్యే గ్రోత్ కూడా ఇస్తుంది. వన్ టైమ్ ఎక్స్పెన్సెస్ స్టిల్ పాసిబుల్. ఈవెన్ మీరు 30 to 40 lakhs హౌస్ మీద ఖర్చు పెట్టినా లేదా చైల్డ్ ఎడ్యుకేషన్ మీద మిగతా బ్యాలెన్స్ కార్పస్ మీద ఈ సేమ్ 50-50 రూల్ అప్లై చేస్తే రిటైర్మెంట్ ప్లాన్ డిస్టర్బ్ అవ్వదు. సో మేజర్ గా 3 step ఫార్ములా ఫర్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. స్టెప్ 1 ఇయర్లీ ఎక్స్పెన్సెస్ ఇంటూ 25, అదే రిటైర్మెంట్ నంబర్. స్టెప్ 2 ఎస్ఐపి త్రూ లో రిస్క్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్. స్టెప్ 3 అచీవ్ గోల్. 50% ఫర్ 8 years యూస్, 50% రీఇన్వెస్ట్. రిపీట్ ద లూప్. మిడిల్ క్లాస్ అనే మాట ఐడెంటిటీ కాదు, ఇది ఒక స్టార్టింగ్ పాయింట్. మా నాన్న 30,000 పర్ మంత్ తో సింపుల్ జీవితం గడిపారు. కానీ ఇప్పుడు నేను యావరేజ్ గా 2,000 to 3,000 పర్ అవర్ ఎర్న్ చేస్తూ పీస్ఫుల్ గా వర్క్ చేస్తున్నాను. షార్ట్ కట్ కాదు, స్కామ్ కాదు, ప్యూర్ మెంటల్ షిఫ్ట్. రిటైర్మెంట్ అంటే లైఫ్ ఎండ్ కాదు, ఇట్స్ ద బిగినింగ్ ఫర్ వర్కింగ్ ఫర్ ప్యాషన్, మనీ కోసం కాదు. మీరు మిడిల్ క్లాస్ అంటే మీరు ఫినిష్ కాదు, దట్స్ వేర్ యువర్ రియల్ జర్నీ బిగిన్స్. నేను చేయగలుగుతున్నానంటే మీరు కూడా చేయగలరు. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. బాలా సైనింగ్ ఆఫ్.